శీతాకాలంలో క్యారెట్, ముల్లంగిని తినడం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం. అయితే వాటిని సరైన పరిమాణంలో, సరైన సమయంలో తీసుకోవడం చాలా ముఖ్యం. శీతాకాలంలో మార్కెట్లోకి ఎన్నో తాజా కూరగాయలు వస్తాయి. వాటిలో క్యారెట్, ముల్లంగి ప్రధానమైనవి. ఈ రెండు కూరగాయలు విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్తో సమృద్ధిగా ఉండి శరీరాన్ని వెచ్చగా ఉంచడంతో పాటు లెక్కలేనన్ని పోషక ప్రయోజనాలను అందిస్తాయి. అయితే వీటిని తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం. లేదంటే కొన్ని సందర్భాల్లో హానికరంగా మారే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శీతాకాలంలో క్యారెట్లను తీసుకోవడం కళ్లకు చాలా ప్రయోజనకరం. క్యారెట్లో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది దృష్టిని మెరుగుపరచడానికి, రేచీకటి వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. నిత్యం క్యారెట్లను తినడం వల్ల శీతాకాలంలో చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఇది చర్మం పొడిబారడాన్ని తగ్గించి చర్మానికి లోపల నుంచి పోషణ అందిస్తుంది. క్యారెట్లు సాధారణంగా ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ అధికంగా తీసుకోవడం లేదా కొన్ని అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు కొన్ని ప్రమాదాలు ఉంటాయి. ముఖ్యంగా అధికంగా క్యారెట్లు తినడం వల్ల చర్మం రంగు మారడం, అలర్జీ ప్రతిచర్యలు, ఇవే కాక హైపోథైరాయిడిజం ఉన్నవారిలో సమస్యలు వంటివి సంభవించవచ్చు. కాబట్టి కాస్త చూసి తినడం మంచిది. ఆయుష్ వైద్య నిపుణులు వివరించిన ప్రకారం క్యారెట్లు గుండె రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలోని ఫైబర్, పొటాషియం హార్ట్ బీట్ నియంత్రించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో క్యారెట్లు కీలక పాత్ర పోషిస్తాయి. క్యారెట్, ముల్లంగి రెండూ మన శరీరం రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ముల్లంగిలో అధికంగా ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలను దూరం చేయడానికి సహాయపడుతుంది. ముల్లంగిలో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గడానికి ప్రయత్నించే వారికి ఇది ఒక ఆరోగ్యకరమైన ఎంపిక. ముల్లంగి శరీరంలో సహజంగా ఉష్ణాన్ని పెంచుతుంది, కఫాన్ని బయటకు పంపడానికి సహాయపడుతుంది. ముల్లంగి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, శరీరంలోని విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. శరీరానికి పుష్కలంగా పోషకాలను అందించడానికి క్యారెట్, ముల్లంగిని భోజనంతో పాటు సలాడుగా ప్రతిరోజు తీసుకోవడం ఉత్తమం. సరైన జాగ్రత్తలతో వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే శీతాకాలంలో సంపూర్ణ ఆరోగ్యాన్ని, పోషణను పొందవచ్చు. ముల్లంగితో ప్రమాదం అనేది అరుదు. అయితే కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తిన్నప్పుడు లేదా అధికంగా తీసుకున్నప్పుడు ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ముల్లంగిని దోసకాయతో కలిపి తినడం వల్ల విటమిన్ సి శరీరానికి అందకుండా పోతుంది. ఇది జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. అలాగే మధుమేహం ఉన్నవారు ముల్లంగిని మందులతో కలిపి ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు చాలా తక్కువగా పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రెండింటినీ తినే ముందు తగిన జాగ్రత్తలు తీసుకుని తినాలి.